చూడండి, ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో ఒక మాట అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడట వారి ప్రార్థన ఆలకిస్తాడట. ఇంకా అంటాడు, ఆయన యొక్క కోరికలను ఆయన ఇస్తాడు. అందుకే 119 కీర్తనలు అంటాడు కదా, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నా కోరికలు తీర్చబడాలి అంటే మనము దేవుని ఏం కలిగి ఉండాలట, భయభక్తులు కలిగి ఉండాలి అంటాడు. కీర్తనలోనే ఇంకొక మాట అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాగూ ఆస్వాదించబడతారు, వారి యొక్క చేతుల కష్టజీతము వారు అనుభవిస్తారు అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. చాలామంది ప్రసంగిలో అంటాడు, భయమును విడిచి పాపము చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుని వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, కానీ వారి హృదయాల్లో ఏముండదంట, భయం అనేది ఉండదు. భయం లేకపోవటం వల్లనే పాపానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలిగిన వానికి మిక్కిలి భయపడండి. చూడండి, మనం ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. అప్పుడే మన కోరికలు ఆయన ఏం చేయగలుగుతాడంట, తీర్చగలుగుతాడు. మనం దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుడు నా యొక్క కోరిక తీర్చట్లేదని చాలామంది సులుకనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ముందు మన స్థితి ఏంటో మనము నేర్చుకోవాలి కదా. ఆయన అంటాడు కదా, అడుగుడి ఇవ్వబడును. ఎలా అడగాలి అంటే ఆయనలో మనము మిళితం అయిపోవాలి. దావీదు తన హృదయము దేవునికి మిళితం అయిపోయింది. అందుకే దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అవునా కదా. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆయన మన యొక్క కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంటాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యోహాను సువార్తకు మాట అంటాడు చూడండి, 15వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది అప్పుడు మీకు అది అనుగ్రహింపబడుతుంది. ఏం చెప్తున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు అంటే దేవుడు నీవు ఒకటైపోవాలి. నిలిచిపోయినప్పుడు ఏం చేస్తాడట, మీకు ఏది ఇష్టమైతే అది దేవుడు ఇస్తాడట. ఎప్పుడు దేవునితో మనకు అంట కట్టబడే స్థితి ఉన్నప్పుడు. అందుకంటాడు కదా, నిజమైన ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఏదైతే అంటు కట్టబడలేదో అది తీసేసి ఏమైపోతుంది, అగ్నిలో పడేస్తానంట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇస్తామో అది నేను ఇస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన స్థితి అలా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే దేవునితో మనం అంటకట్టబడే జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. కానీ మనం ఎలా ఉంటామంటే పైకి భక్తి గల వారిగా ఉంటాము, కానీ దేవునితో నిజమైన భక్తి కలిగి ఉండవు. పై రూపమే మాత్రమే. ఈ లోకములో ఉన్న క్రైస్తవులు అందరూ ఎలా ఉన్నారు, దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నారంటే మట్టి గోడకు గచ్చిపూత వేసిన స్థితి. ఈరోజు నువ్వు నేను అలా ఉండకూడదు. ఎలా ఉండాలి, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండటం నేర్చుకోవాలని లేఖనం చెప్తుంది. అప్పుడే నువ్వు ఏది అడిగినా ఆయన ధారాళంగా ఇస్తాడట. హల్లెలూయా. ఈరోజు ధారాళంగా మనం పొందలేకపోతున్నాము అంటే మనలో ఏమి కొరతగా ఉందో మనకు మనమే, ఏది లోపంగా ఉందో మనకు మనం ఏం చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఇంకా చూస్తున్నట్లయితే కీర్తనల్లోనే 37వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, యెహోవా
యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయవాంఛ తీర్చబడుతుంది. ఎవరి యందు సంతోషించాలట? మన హృదయ వాంఛలు, మన కోరికలు తీర్చబడాలంటే మనము దేవుని యందు సంతోషించాలి. ఎప్పుడు సంతోషించగలము అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయనలో మనం ఐక్యమైపోయినప్పుడే, ఆయనలో మిళితమైపోవాలంట. హల్లెలూయా. ఆయనకు సొంతమైపోవాలి. నీవు నేను సొంతమైనప్పుడే ఆయన మన కోరికలన్నీ తీర్చగలుగుతాడు. అందుకే కీర్తనలో ఇంకొక మాట అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నేను నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతున్నామా అనేది మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా అలా చూస్తున్నట్లయితే ఇంకొక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? భక్తిహీనులకు, భక్తిపరులకు కాదట. భక్తిపరులకు దేవుడు దగ్గరగానే ఉంటాడు. భక్తిహీనులకు దేవుడు ఎలా ఉన్నాడట? దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తాడు. చూడండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అవునా కదా? మరి ఇది లూకాసు వార్తలో చూసినప్పుడు అక్కడ ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, పరిసయుడు, సుంకరి. కానీ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, భయం లేని ప్రార్థన. కానీ సుంకరి ఏం చెప్తున్నాడు? దూరముగా నిలబడి, అయ్యా నీ తట్టు కన్నులెత్తుటకు నేను యోగ్యుడను కాదయ్యా అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఇద్దరు ప్రార్థనలు, అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, కానీ వీళ్ళిద్దరు చేసే ప్రార్థనలో వ్యత్యాసం ఉంది. అందరూ ప్రార్థన చేస్తాం, కానీ మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనేది కావాలి. ప్రార్థన అందరూ చేస్తారు కదా, కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా అనేది కావాలి. దావీదు అంటాడు, నా ప్రార్థన నీకు ఇంపైన ధూపవేదికగా అంటాడు. అవునా? మన ప్రార్థన ఎలా వెళ్ళాలి దేవునికంటే? ఇంపైన ధూపవేదికగా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. మరి ఈరోజు నువ్వు నేను ఆ స్థితి ఉందా? నిజంగా మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, కానీ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండు ఉంటే స్థితి అసలే బాగోదు. కొంతమందికి ఏమొచ్చేస్తుంది? దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తే ఏమవుతుంది? దేవుణ్ణే మరిచేవారుగా ఉండి నేనే దేవుణ్ణి ప్రకటన చేసుకునే వాళ్ళుగా మారిపోతున్నారు చాలా మంది. అవునా కదా? హల్లెలూయా. మరి ఈరోజు నువ్వైనా నేనైనా దేవునితో అంట కట్టబడాలి అంటే ఆయన ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మన కోరికలు ఆయన ఏం చేయగలుగుతాడు? తీర్చగలుగుతాడని వాక్యం చెప్తుంది. ఇంకా చూస్తున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఏం చెప్తున్నాడు? ఇక మీదట ఇది వరకు మీరేమీ నా పేరట అడగలే. మరి ఎలా అడుగుతున్నాం? మరి ఆయన ఏ పేరు, ఏ నామములు అడగమన్నాడు? యేసు నామములు. నా నామంలో మీరు నన్నేం అడిగి నేను చేస్తానండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమును అగినట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది. అంటే దేవునిలో భయభక్తులు కలిగి ఆయన నామములు అడిగితే ఏం చేస్తాం? మన సంతోషం ఏమవుతుందట? పరిపూర్ణము చేస్తాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇంకా ఒక మాట చూస్తున్నట్లయితే 91వ కీర్తన 15వ వచనములు కూడా ఒక మాట అంటాడు. అక్కడ ఏమిటంటే చూడ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని
తప్పించేదను అంటాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం చూడండి, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటాడు. ఆ పైన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను, ఘనపరుస్తాను. ఎవరు ప్రేమించగలరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే ప్రేమించగలరు. అవునా కదా? హల్లెలూయా. నిజంగా దేవుని యందు భయము ఈరోజు నీకు నాకుందా? అసలు ఎవరు ఎలా ప్రేమించగలరు అంటే, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళే దేవుని ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ అదే చెప్తున్నా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను, తప్పిస్తాను. మరి ఈరోజు నేను ఎలా ఉన్నా? నిజంగా దేవుని యందు భయభక్తులు అనేది నీకు నాకు ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అలా చూసినట్లయితే 34వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 34వ కీర్తన 17వ వచనములు కూడా అంటాడు, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అంటున్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట, ఆలకిస్తాడట, వారికి జవాబుని ఇస్తాడట. ఆ శ్రమలో నుండి ఆయన ఏం చేస్తాడట, విడుదల ఇస్తాడని ఇక్కడ వాక్యము చెప్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు నేను ఎలా ఉన్నా? నిజంగా దేవుని యందు భయభక్తులతో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ చేస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడంట. అదే కీర్తన 37 కీర్తన 19వ వచనంలో కూడా మాట అంటున్నాడు చూడండి, ఆపత్తి కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినంలో వారు తృప్తి పొందుదురు. ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారట, ఆపద వచ్చిన వారికి ఏం కలగదు, సిగ్గునొందరట. ఏనొందరు? సిగ్గునొందరు. కరువు దినాల్లో కూడా వారు ఏం పొందుతారు, తృప్తి పొందుతారు. సారేపోత ఇదేవరాళ్ళు కరువు కాలంలో కూడా దేవుడు ఏం చేస్తారు, ఆమెను పోషించాడు కదా. ఈరోజు నిన్నైనా నన్నైనా ఒక్కొక్కసారి తినటానికి సరిగా తిండి కూడా ఉండని పరిస్థితి ఒక్కొక్కసారి అవుతుంది. కానీ నిజంగా మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఏదో ఒక రీతిగా దేవుడు ఆహారాన్ని ఏం చేస్తాడు, సిద్ధపరుస్తాడా లేదా? ఎవరి ద్వారానో. ఇందాక నేను ఒక సాక్ష్యం విన్నా, టీతోనే నేను గడిపేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు ఆహారాన్నే పంపించాడని చెప్పి వాళ్ళు వేరే కార్యక్రమంకి వెళ్ళి టైం అయిందని టీ పెట్టుకొని తాగేద్దాం తర్వాత వండుకొచ్చేలా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆకలి నుంచాడా, ఎవరినో ప్రేరేపించి ఆహారాన్ని సిద్ధపరచాడు. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏదో ఒక రీతిగా సహాయము చేయగలుగుతాడు. మరి ఈరోజు నీకైనా నాకైనా దేవుని సహాయం అందాలి. మన యొక్క హృదయ వాంఛలు తీర్చబడాలంటే వాక్యం అంటది, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడట, తీరుస్తాడట. ఈరోజు ఆ కోరికలు తీర్చబడాలి, మన వాంఛ తీర్చబడాలి, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు నేను ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.